నమస్తే అండి, నా పేరు రామరాజు. నేను లాస్ట్ 6 years నుంచి ఆక్వాకల్చర్లోకి వచ్చానండి. వనామీలో స్టార్ట్ చేశాను. టైగర్ నుంచి కాకుండా వనామీ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్లో మేము కల్చర్ చేసేవాళ్ళం. బాగా అయితే 100 కౌంటు 80 కౌంట్కి వస్తే బాగా వచ్చింది. మ్యాక్సిమం అక్కడికి వచ్చేటప్పటికి చెరువులో వాటర్ ప్రాబ్లం రావటం, బాటం పొల్యూట్ అవ్వటం వల్ల ఇట్లా కల్చర్ ముందరికి వెళ్ళేది కాదు. లేకపోతే ఎఫ్సిఎల్ పెరిగిపోవటం, అమ్మోనియం నైట్రేట్ రైజ్ అవ్వటం ఎక్కువగా, వీటి వల్ల కల్చర్ ముందరికి అంతగా వెళ్ళేది కాదు. తర్వాత ఈ మధ్యకాలంలో నెక్స్ట్ ఆక్వా నుంచి మనకు యాక్చువల్గా పవర్ మూన్ ఏపీఎఫ్సి అని చెప్పి మాకు ఫస్ట్ కరెంట్ పోయినా, ఫ్యాన్స్ ఇట్లా ఆగినా, ఏదైనా మాకు మనిషి సరిగ్గా చూసినా చూడకపోయినా కాల్స్ వచ్చి ఇది పెట్టుకున్నాం. తర్వాత ఎక్స్చేంజ్ వారిది ఇలా ఆటో ఫీడర్స్ కూడా వచ్చినాయి అని తెలిసి ఫస్ట్ మేము అడిగితే ఇలాగ మన దగ్గర ఉన్నాయి అని చెప్పి మా ఫ్రెండ్స్ ఒక 2-3 ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇది వాళ్ళు చూశాను, నేను అబ్జర్వ్ చేశాను. చాలా బాగా ఎఫ్సిఆర్ రావటం, వాళ్ళు కల్చర్ చాలా త్వరగా రావటం. 90 days, ఇప్పుడు మామూలుగా 30 కౌంట్కి రావాలంటే 120 days పడుతుంది, వీళ్ళేమో 90-95 daysలో పట్టడం. ఇవి చూశాక నేను కూడా స్టార్ట్ చేశాను. మెయిన్ ఈ ఆటో ఫీడర్లో ఏంటంటే, ఇంతకు ముందర మనం 4 పూట్ల మేత వేసేవాళ్ళం. ఎక్స్ట్రాగా అది తిన్న చెక్కినట్టును బట్టి అది వెళ్ళటం, బాటం అంతా ఒక్కొక్కసారి మేత తినకపోయినా కొద్దిగా అటు ఇటుగా వేయటం వల్ల బాటంగా ట్యాంక్లోని బాటం పాడవటం వల్ల కల్చర్ ముందరికి వెళ్ళేది కాదు. ఈ ఆటో ఫీడర్లో ఏంటంటే, మనం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు ఫీడ్ జిమ్తూనే ఉంటుంది. అది మనం గంటకని హాఫ్ అన్ అవర్ చెక్కినట్టు ఎంత బాగా చూసుకుంటే అంత ఫీడ్ మేనేజ్మెంట్ చాలా మంచి ఎఫ్సిఆర్ వస్తుంది. అది ఏమవుతుందంటే, ఇదివరకు మనం 15 kgs 20 kgs 30 kgs కల్చర్లో వేసేసి చెరువులో వేసేయటం తప్ప, అవి తినకపోయినా సరిగ్గా మనిషి సరిగ్గా చూసినా చూడకపోయినా ఇది అలా కాకుండా మనిషి అది తినేటప్పుడు అవసరమైతే 30 kgs వరకు గంటకి 30 kgs 35 kgs వరకు వేస్తున్నాం. తిననప్పుడు 5 kgs వెంటనే తగ్గించుకోగలుగుతున్నాం. నెక్స్ట్ 1 hourలోనే ఒకవేళ ఫీడ్ ఆపినాయి అనుకోండి, నెక్స్ట్ 1 hourలోనే మళ్ళీ 5 kgs వచ్చేస్తున్నాం అవసరమైతే ఒకవేళ. అదేంటంటే చెక్కినట్టు ఆటో ఫీడర్ వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంది. అదేంటంటే మేనేజ్మెంట్ బాగుండాలి. మెయిన్ చెక్కినట్టు అది ప్రతి హాఫ్ అన్ అవర్కి ఫస్ట్ మార్నింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్కి చెక్ చేసుకుని, ఒకవేళ మేత అయిపోతున్నది చెక్కినట్టు ఖాళీ అయిపోతూ ఉంటే వెంటనే ఇప్పుడు 5 kgs నుంచి 8 kgs 8 kgs నుంచి 10 kgs అలాగా మ్యాక్సిమం దానికి ఎంతవరకు రీచ్ అవుతుందో దాన్ని అంతవరకు తీసుకెళ్ళవచ్చు. ఒకవేళ ఏదన్నా మళ్ళీ అలాగే మార్నింగ్ బాగా తిన్నాయి, మధ్యాహ్నం కొద్దిగా తగ్గించి తింటున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనం తగ్గించుకోవచ్చు అండి వెంటనే ఇమీడియట్గానే. అంటే పొద్దుట వేసాం కదా అని మేత అలాగే సాయంత్రం వరకు ఒకే రకంగా వేయటం. రెయ్య ఏంటంటే వనామీలో రేయిలో నేను అబ్జర్వ్ చేసింది, పొద్దున్న సాయంత్రం వరకు ఒకే రకంగా తినటం. ఒక్కోసారి మార్నింగ్ టైం చాలా స్పీడ్గా తింటున్నది, ఒక్కోసారి ఏమో ఈవినింగ్ టైం బాగా స్పీడ్గా తింటుంది, మార్నింగ్ టైం స్లోగా ఉంటున్నది. అలాంటప్పుడు ఫీడ్ హెచ్చు తగ్గులు లేకుండా దీని నుంచి అయితే సమానంగా బాగా వెళ్తున్నది. దీన్ని మెయిన్ వీళ్ళది ఆక్వా ఎక్స్చేంజ్ వాళ్ళది ఫీడ్ మిక్సర్లు కూడా ఉన్నాయి. దాంట్లో మెడిసిన్ అది మిక్స్ చేయటం వల్ల చాలా పిల్లెట్ కూడా పొడుము అవ్వకపోవటం, చాలా నీట్గా మనం పెట్టిన మందు బైండింగ్ అయ్యి చక్కగా అంటుకుని ఉండటం, అది కూడా మంచి బెనిఫిట్. అది మెయిన్ ఏంటంటేనండి, దీంట్లో బాగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మేము ఇదివరకు 30 కౌంట్ పట్టాలంటే మ్యాక్సిమం 1.8-2 kgకి 2 kgs మేత అయిపోయేదండి. ఇది మ్యాక్సిమం మనకి 1.2 మ్యాక్సిమం నేను చూసింది అంటే 1లో వచ్చేస్తున్నది. లేదంటే బాగా కొంచెం అటు ఇటు ఏదైనా మోటాలిటీ అది వచ్చి అలాంటి టైంలో 1.2 కన్నా మించి పైకి వెళ్ళట్లా. దీనికి మెయిన్ ఏంటంటే, నెంబర్ కూడా మామూలుగా ఏసీ చెరువులో 1,00,000 వేస్తే దీంట్లో 1,50,000 2 లక్షల వరకు కూడా నెంబరు మేనేజ్ అవుతుంది. మనం టైం టు టైం జాగ్రత్తగా మన చెరువు కెపాసిటీని బట్టి మిడిల్ తీసుకుంటా వెళ్తే మీకు 90-95 daysలో 30 కౌంట్ వస్తున్నది. ఎకరానికి 4 నుంచి 5 టన్నుల మధ్యన పడుతున్నామండి రెయ్య. అన్నిటికన్నా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మీకు ఆటో ఫీడర్ కూడా చాలా తక్కువ రేట్లు ఎక్కండి. మనకు మనుషులు మ్యాన్ పవర్ కూడా ఇప్పుడు మన చెరువు మీద ఒక 10 ఎకరాల చెరువుకి 2-3 మనుషులు అవసరం అయితే, దీంట్లో ఒక మనిషి జాగ్రత్తగా మేనేజ్ చేసేవాడైతే ఒక మనిషి సరిపోతాడు. మ్యాన్ పవర్ కాస్ట్ తగ్గుతుంది. వీళ్ళు కూడా చాలా తక్కువ రేట్ అండి. నెలకి మంత్లీ 2000 రెంట్లతో ఇస్తున్నారు మనకి. వీళ్ళు చాలా తక్కువ రేటు. సర్వీస్ కూడా ఇమీడియట్గా ఏదన్నా కంప్లైంట్ వచ్చినా కూడా పాపం వాళ్ళే మేము చూసుకోకపోయినా వాళ్ళే ఫోన్ చేసి వెంటనే
మనకి ఇలా మీది కంప్లైంట్ ఉందని వాళ్ళే వచ్చేస్తున్నారు వెంటనే. దానికి మంచి సర్వీస్ కూడా ఇస్తున్నారు. అసలు ఆటో ఫీడర్ అనేది ఎక్సలెంట్ అండి. అసలు అది మామూలుగా రైతు ఇప్పుడు మీకు దాదాపుగా నేను ఒక 30 కౌంటర్ రేయి పట్టాలంటే 10-12 టన్నులు రేయి పట్టాలంటే 20 టన్నులు మేత అయ్యేదండి. ఇప్పుడు మనకి 12-13 టన్నులతో అవుతుంది. 7-8 టన్నులు మేత అంటే ఇవాళ యావరేజ్ 85,000-90,000 టన్ను మేత వేసుకున్నా మీకు ఇంచుమించు ఒక 7-8 లక్షలు 5-6 లక్షలు మేతలోనే సేవ్ అవుతుందండి మనకి. అప్పుడు మేత తినేటప్పుడు పెంచుకుంటూ ఉండాలి, తగ్గించేటప్పుడు తిన్నప్పుడు తగ్గించుకుంటూ ఉంటే మట్టికి ఇది మట్టికి చాలా చాలా మామూలుగా కాదండి. అసలు మీరు ఒక్కసారి దీన్ని కనుక చూస్తే అది ఎవరైనా సరే ఇంకా దీన్ని కన్వర్ట్ అవ్వాల్సిందేనండి. ఈ రోజు ఉన్న మార్కెట్ రేట్లో 220 రూపాయలకి మనకి 100 ఒక్కోసారి 180 రూపాయలు కూడా మార్కెట్ రేట్లో పడు. ఆ రేట్లో కూడా అట్లీస్ట్ మనకి మిగలకపోయినా కనీసం ఖర్చులతో అన్నా బయటపడాలి అంటే ఇలాంటి టెక్నికల్గా కొత్త తరానికి వెళ్ళి మారకపోతే ఆక్వా రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారండి. ఇంకా పాత పద్ధతుల్లో నుంచి ఈ కొత్త పద్ధతిలోకి అందరూ మారితే బాగుంటుందని నాకు సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను. చాలామంది మారుతున్నారు. ఇలా మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది క్లోజ్గా మానిటరింగ్ చేసుకోగలిగే వాళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్గా ఆటో ఫీడర్కి మారండి.